గౌరవనీయులు మన ప్రియతమ అందరూ కరతాళ ధ్వనులతో చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఇచ్చేసిన మన సార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు నంద్యాల జిల్లా మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ అలాగే మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గారిని ముఖ్య అతిథిగా వేదికను అలంకరించవలసి. అలాగే బాలయేశ్వర రెడ్డి గారిని మన రాష్ట్రాన్ని వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో భాగంగా మనం ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఇక్కడ ఒక పారిశ్రామిక కళ ఏంటంటే చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి అభిమతం ఏమనంటే, మరి ముఖ్యంగా మహిళలను, ఎవరైతే ఇంటికాడ మహిళలు ఉంటారో వారిని ఉత్సాహపరిచి పారిశ్రామికవేత్తలుగా చేయాలని చెప్పి ఆయన ఆశయం. ప్రతి మహిళ కూడా 10 నుంచి 15,000 వరకు సంపాదించుకోవాలి. తన భర్త సంపాదించింది కాక అదనంగా ఆమె ఇంటికాడ ఉండి చిన్న వారి కోసం ప్రత్యేకంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఇంటికాడ ఉండి పని చేసుకుంటారు అని చెప్పి, ఏ రకమైన పరిశ్రమలు పెట్టుకోవాలని చెప్పి విషయాన్ని గురించి కలెక్టర్ చెప్పారు. చాలా చిన్న విషయాలు, ఆవగాయలు కానీ, ఊరగాయలు కానీ, కారాలు కానీ, మిరపకాయలు కానీ, ఇట్లా రకంగా మేము దానికి సంబంధిత ఇప్పుడు ఒక ఫ్యాక్టరీకి రావాలంటే మీరందరూ సహకరి 9 ఎకరాల్లో రోడ్లు వేసి, కాలువలు వేసి, లైట్లు వేసి, ప్రభుత్వం కూడా మీకు ఫైనాన్షియల్గా సహకారం చేసి సహాయం చేసి మీకు అందరికీ ఆ పరిశ్రమలు పెట్టుకోండి అని చెప్తా ఉంది. పరిశ్రమ ఉత్సాహకరమైన వాళ్ళు మీరు రావాలా, మహిళలకు మీరు ప్రోత్సహించాలా. ఎందుకంటే ఇళ్ళకాడు ఉంటారు, వారికి తగిన పరిశ్రమలు ఏమి ఏర్పాటు చేయాలనో మన మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, మీరు ఆలోచించి చేయండి. నేను ఇందాక అడిగా, ఇవి కాకుండా ఇళ్లలో పాత రోజుల్లో ఇళ్లలో పాత్రలు ఉండేవి, లేకుంటే అది ఏది గొచ్చులా ఇది ఏమిటారు దాంట్లో ధాన్యం లేచారు. పాత రోజుల్లో జొల్లలు లేకుంటే ఏమంటారు దాన్ని, గాజలు, మా ఇంట్లో కూడా ఉంటాయి 4 గాజలు ఉంటాయి, పెద్దవి వేస్తూ ఉంటాయి. ఆ రోజు మా అమ్మగారు చెప్పినట్టు ధాన్యం మిల్లెట్స్ తినాలంటారు. అవి మా పక్కంతా ఇదే తిని బతికినారు ఇన్ని రోజులు. మేము ఇళ్ళలో కూడా అవే దంచుకొని, ఇప్పుడు మా రెడ్డి గారంతా అవి మానేశారంతా బాగా నీట్గా తయారైపోయి. లేకుంటే మంచిది నేను చెప్తా ఉంటాం మా గులకు, ఎప్పుడన్నా జొన్న సంగటి తినిపోయింది అని చెప్పి. ఆ మిల్లెట్స్ బాగాలేదు, ఎప్పుడో జొన్న సంగటి తినిపోయా చాలాసార్లు అడిగారు. నాకు సంగటి జొన్న సంగటి ఒకసారి తినిపోయారు మాకు. ఎందుకంటే ఆ రోజుల్లో పాత రోజుల్లో పెద్ద ఉండేది, బాగా దంచి ఇళ్లలో అది పాచి నీళ్ళు వేసి చేస్తా ఉండేటోళ్ళు. అది ఎంత పోయినాయి, ఆ పరిశ్రమలన్నీ పోయినాయి. ఇప్పుడు కొత్తగా పరిశ్రమ వచ్చిన గ్రైండర్లు వచ్చినాయి, ఇవి వచ్చాయి. గ్రైండర్ ఆడవాళ్ళు కూడా సులువుగా పనిచేస్తున్నారు. కాబట్టి మనకు ఇప్పుడు ఈరోజు మన ప్రాంతంలో వ్యవసాయ ప్రాంతం, మన రాయలసీమ జిల్లాలోనే మనం ఉండే 8 జిల్లాలోనే మన జిల్లాలోనే ఎక్కువగా వ్యవసాయ ఆధారం ఉంది. నీటి ఉపయోగం కూడా మన దగ్గర ఎక్కువగా ఉంది. కాబట్టి మనకు ఇక్కడ వ్యవసాయ పరిశ్రమ చాలా ప్రధానమైన పరిశ్రమ. మన వ్యవసాయ పరిశ్రమ, వ్యవసాయం నుంచి వచ్చే ధాన్యం అంతా మనం రైతులందరూ మీరు పట్టిస్తా ఉన్నారు. మీ ద్వారా దేశానికి కూడా సంపద. ఒక రైతుకు ఒక 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు రైతుకు తినడానికి కాదు, ఆయన 1 ఎకరాను 1/2 ఎకరాను ఆయన ఇంటికి పెట్టుకుని మిగతాదంతా దేశానికి, రాష్ట్రానికి అందజేస్తా ఉన్నారు. ఆ రకంగా మనం ఉత్పత్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మీకు తగిన గోడౌన్లు కావాలా. నేను అడిగా మధుసూదన్ రెడ్డి దాకా, ఏమైనా మనకు రైతులు గోడౌన్లు పెట్టుకోనికుంటే
ఎందుకంటే పాత రోజులు ఇళ్లలో ధాన్యాలు పెట్టుకొని పాత్రలు పెట్టుకొని ఇళ్లలో పెట్టుకుంటారు. ఆ రకమైన గోడౌన్లు పెట్టుకోవడం నిల్వ చేసుకోవడానికి మనకు అవకాశం ఉందా? ఇప్పుడంటే ప్రతిదీ కూడా నిందాలు తీసుకొని నిందాలు గోడౌన్లు పెట్టుకోవాలా. మీరు ఇక్కడ ఆ గోడౌన్ల సహకారం ఇస్తే, మీరు సాయం చేస్తే వాళ్ళకు రైతులందరూ కూడా గోడౌన్లు కట్టుకొని మీరు లోన్లు ఇస్తే తగిన వాళ్ళ ఎందుకు ఉత్పత్తి ధాన్యం ఎక్కువ ఉంది పూర్తిగా. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల పేరు మీద గోడౌన్లు 50%, 40% సబ్సిడీ ఇచ్చి చేశారు. ఇప్పుడు కూడా మహిళల పేరు మీద తీసుకొని మీరు గోడౌన్లు కట్టుకోండి. మనం ఇక్కడ ధాన్యం తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నాం? ఇప్పుడు నేను జొన్నలు కొంటా ఉన్నారు, లారీలు ఎక్కడ సైజ్ చేయాలి? సెంట్రల్ గోడౌన్లు కానించి దాదాపుగా ఎక్కడ ఉందండి చామకాల వరకు ఉన్నాయి. అంటే కొన్ని వందల లారీలు నిలబడిపోతే అటువంటి గోడౌన్లు మనకు గ్రామీణ ప్రాంతాల్లో వస్తే బాగుంటుంది కదా. గ్రామీణ ప్రాంతాల్లో మనం ఉత్పత్తి చేస్తాం. మీరు మిరపకాయలు ఎక్కువ వేస్తారు ఇక్కడ. మామిడి పండ్లు వచ్చినాయి, మనకు అరటి పండ్లు వచ్చినాయి. ఇంతకుముందు అరటి మాకు మహానంది తప్పనించి ఎక్కడ లేదు. ఇప్పుడు అరటి పంట బాగా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయినాయి, తినేవాళ్ళు ఎక్కువైపోయినారు, ఉత్పత్తి ఎక్కువైపోయింది. తగిన మనకు ఆధారం నిల్వ చేసుకోవడానికి మన గోడౌన్లు లేవు. నిల్వ చేసుకోవడానికి దాన్ని సహకారం చేస్తే రైతులు ఇక్కడ ప్రాంతంలో రైతులతో ముందుకు వస్తారు. వారు జొన్నలు కానీ ధాన్యాలు కానీ ఎక్కువ పండిస్తారు. దాదాపు ఒక్కొక్క రైతు కూడా కొన్ని వందల టన్నులు పండిస్తారు. జొన్నలు వస్తాయి మీకు. నేను వేసినారు, ప్రభుత్వం కూడా ఇప్పుడు మీరు ఏం పట్టేస్తే ఆ పట్టుకుంటాడు. అలాగే నంద్యాల నియోజకవర్గ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు యాల్లూరు గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యుల వారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషం. యాల్లూరు ఇది వరకు సిహెచ్సి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వచ్చాం. తర్వాత కన్స్ట్రక్షన్ స్పీడప్ చేసి కొత్త సిహెచ్సి ఇనాగ్రేషన్ కి గ్రామానికి రావడం జరిగింది. ఇది మూడోసారి గ్రామానికి ఎంఎస్ఎంఈ ఇనాగ్రేషన్ కోసం వచ్చాం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్త ఎదగాలి అన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందులో భాగంగానే మనం ఫెసిలిటేట్ చేయాలి ప్రాపర్ గా. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేద్దాం. అది అది మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజ్, చిన్న నుంచి పెద్దది కావచ్చు. అది ఏమి పెద్ద పెద్ద ఇండస్ట్రీసే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న స్థాయిలో కూడా మనం వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద స్థాయికి తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి అన్న ఆలోచనతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయాలి. చక్కని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఇంటర్నల్ గా అందరూ యూజ్ చేసుకోవడానికి కమ్యూనిటీ పర్పస్, అక్కడ ఉండే ఎవరెవరు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కమ్యూనిటీ పర్పస్ గ్రూప్ డిస్కషన్స్ కానీ వాటికి కానీ పెద్ద హాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ అన్ని ఆలోచనలతో మొదలు పెట్టిందే ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా ఇది ఫేజ్ 1, ఫేజ్ 2లో మన నంద్యాలలో 4 ఎంఎస్ఎంఈ పార్క్స్ ని ఆల్రెడీ ప్రారంభించుకోవడం జరిగింది. అందులో దోన్లో హైవే పక్కనే, NH44 హైవే పక్కనే మనం జగదుర్తిలో 36 ఎకరాలు కేటాయించడం జరిగింది. అలాగే నంది కొట్కూరులో తంగడంచాలో 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ ల్యాండ్ ఆల్రెడీ ఏపీఐఏసీ వారి దగ్గరే ఉంది కాబట్టి మనకి ఈజీ అయింది. అందులో 50 ఎకరాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ప్లాటింగ్ చేసి ఇవ్వడానికి. బనగానపల్లిలో ఇటిక్యాలలో మనము 59 ఎకరాల్లో ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 23 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వచ్చి ప్లాట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇటిక్యాలలో. ఆళ్లగడ్డలో ఫేజ్ 2లో మనం 44 ఎకరాలు ఎంఎస్ఎంఈ పార్క్ చేసుకున్నాం. పాణ్యంకి ఎలాగో మనకి ఓరోకల్లు హబ్ ఉంది. సో 5 నియోజకవర్గాలకు ఉన్నాయి. ఇంకా లేనిది చూస్తే నంద్యాల ఒకటి, ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీ ఒకటి. గౌరవ మంత్రివర్యుల వారితో మాట్లాడి నంద్యాల టౌన్ లో అయితే ఇవ్వలేము, సో మనది అగ్రి బేస్డ్ కాబట్టి రూరల్ లో కూడా మనం ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెడితే బాగుంటుంది అని. ల్యాండ్ దొరకడం ఏరియాలో చాలా కష్టం. దొరికినా కూడా అంతా వాటర్ రిసోర్సెస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండే ఉంటుంది. వాటర్ బాడీస్ ని కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండ్ ని కానీ తీసుకోవడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ల్యాండే కావాలి అన్నప్పుడు ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు యాల్లూరులో 9 ఎకరాలు మనకి ఉందని చెప్పి యాల్లూరులో ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా సంతోషం. మీకు ఈ 9 ఎకరాల్లో ఏపీఐఏసీ వాళ్ళే టేకప్ చేస్తారు.
9 ఎకరాల్లో రోడ్స్, డ్రైన్స్ అన్నింటికి పోగా మీకు 4 ఎకరాలు 85 సెంట్లు 53% ల్యాండ్ మీకు మిగులుతుంది. అందులో 37 ప్లాట్స్ వస్తాయి. సో 37 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఇక్కడ ప్లాట్స్ కేటాయించడానికి అవకాశం ఉంది. మీ ప్రాజెక్ట్ మొత్తం 16.40 కోట్లు, అంటే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని చక్కటి ఇండస్ట్రియల్ పార్క్ కింద ఏపీఐఏసి వాళ్ళు తీర్చిదిద్దుతారు. అంత మంచి అవకాశం మన గోష్పాడు మండలానికి, యాల్నూరు గ్రామానికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత అయితే మన పైన ఉంది. ఇందులో కల్వర్ట్స్, ఇన్ఫ్రా వర్క్స్, డ్రైన్స్ అన్ని కూడా ఉన్నాయి. టెండర్స్ పిలుస్తారు, టెండర్స్ పిలిచి వర్క్ కమెన్స్ చేస్తారు. ఈ వచ్చిన 37 ప్లాట్స్ ను కూడా చాలా త్వరగా మనం తీసుకొని సక్సెస్ఫుల్ గా మంచి ఎంఎస్ఎంఈ పార్క్ రన్ చేస్తున్నారు యాల్నూరులో అన్న పేరు మనం తెచ్చుకోవాలి. వీళ్ళేం చేస్తున్నారు? పెట్టుకుంటే भारी क्रॉस करता है ఇది సైట్ అంతా టోటల్ ఇది ఆ గోడ ఆ మూల గోడ ఆ గోడ ఇట్లా తిరిగింది గోడ ఇది కదా గోడ ఇక్కడ ఉన్నప్పుడు ఈ సైడ్ ఇక్కడ ఉంది ఇది మన దాంట్లోనే ఉందండి అది ఎంక్లోజ్ అంతా ఫ్యూచర్ మీకు డెవలప్మెంట్ కోసం సార్ వస్తారు విల్ కీప్ ఇట్ మాకేమంటే బెంగాల్ లాంటి పనికి రావాలి బట్ బోత్ విల్ కీప్ మీకు జస్ట్ రేపు కల్వనా बुला लिया था लीस्ट उनके जो भी है पिक्चर भी ऐसा वो साथ ही మళ్ళీ అడిగాను జడ్జి
మీద మీద పడక అక్కడ ఆయన మీద అట్లా పెట్టుకున్నాం. స్టార్ట్ చేయమంటారా? అందరికీ నమస్కారం. పులివెందుల శాసనసభ్యుడు 4 రోజుల క్రితము పత్రికా సమావేశం పెట్టి మీడియా మిత్రులతో అందరితో కూడా కొన్ని నీతి వాక్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హితబోధనలు కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ముమ్మాటికి కూడా మా పార్టీ అని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ కాదు, ముమ్మాటికి ఇది గొడ్డలి పార్టీ అనేటువంటి దాన్ని మేము నామకరణం చేసినామని చెప్పాము. ఎందుకు చేసినామని చెప్తే గత 5 సంవత్సరాలకే జరిగినటువంటి పరిణామాలు కానీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నటువంటి ఒక ప్రవర్తనను కానీ వారు అనుసరిస్తున్నటువంటి ప్రతి విధానాన్ని కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ అని చెప్పడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని దాని మీద వివరణ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క వాక్యము కానీ ఒక్కటి కానీ నిరూపణ లేని ఆధారాలు లేని మాటలు మాట్లాడారు. ఈరోజు ఎందుకు చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ గొడ్డలి పార్టీ అంటే, మీరు ఆ రోజు సొంత బాబాయిని చంపిన తర్వాత, గొడ్డలితో చంపిన తర్వాత పులివెంద ప్రజలు సొంతము నీ చిన్నాన్న గారి కూతురు, అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అందరూ కూడా ఇది హత్య చేశారు గొడ్డలితో అని చెప్పినప్పుడు నువ్వు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ రోజు ఏ విధంగా కూడా స్పందించలేదు. ఆఖరికి వివేకానంద రెడ్డిని హత్య చేసినది చంద్రబాబు నాయుడు. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హత్య చేసినాడని చెప్పి అబద్ధపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుటికి 5 సంవత్సరాలు జరిగింది. 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఒక్క రోజన్న తన బాబాయిని చంపిన వ్యక్తుల మీద కానీ వేరే వారి మీద కానీ ఏ రోజైనా చర్యలు తీసుకోవడం కానీ మీద ఎప్పుడైనా మాట్లాడావా? ఆఖరికి అంతకుముందు సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వస్తానే అవసరము లేదని చెప్పి చెప్తాడు. సిబిఐ అధికారులు ఉంటే సిబిఐ అధికారులోనే ఇంతవరకు దేశ చరిత్రలు ఎవరు కేసు పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి విచారణ చేస్తున్నటువంటి ఎస్పీని కూడా బెదిరించినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఆ రోజు చేసినారు. మీరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు.
వివేక్ హత్య గురించి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. ఎవరు చంపించారంటే గొడ్డలితో జగన్మోహన్ రెడ్డి పిల్లలు వాళ్ళ యొక్క బంధువులే చంపించినారనేది కూడా అందరూ కూడా చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తా ఉన్నారు. నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో కానీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని గ్రామాలలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద ఏ సంబంధము లేని వ్యక్తులు ఏ చిన్న దాంట్లో కూడా ఏదో చిన్న న్యూసెన్స్ కేసులు జరిగితే న్యూసెన్స్ కేసును హత్యా ప్రయత్నం కింద అటెంప్ట్ మర్డర్ కింద కేసులు పెట్టింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రికార్డు చూద్దాము. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని రికార్డులలో అటెంప్ట్ మర్డర్ కేసులు ఎక్కడ జరిగినాయి, ఈ 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగాయి, మీరు గతంలో 5 సంవత్సరాలు చేసిన హత్యలేంటి, అదేవిధంగా పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు ఎన్ని పెట్టారు, రౌడీ సీటర్లను ఎంతమంది పేర్లు పెట్టారో ఒక్కసారి రికార్డులు చూద్దాం, తెలుస్తుంది. అంటే ఏ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందనేది ప్రజలకు తెలుసు. నిన్ను ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని సామెతలు చెప్తా ఉన్నావు. 151 సీట్ల నుంచి 11 సీట్లకే నేను మిగిల్చారంటే ప్రజలు నీ యొక్క మనోభావాలు ఏమింటాయి, నీ చరిత్రను కూడా ప్రజలు నీ నడివడికన 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినటువంటి అరాచకము, నువ్వు చేస్తున్నటువంటి అరాచకము, ఆ అరాచకాలను చూసిన తర్వాతనే నిన్ను 151 నుంచి 11కు దింపినారే, ఇంకా నీకు మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉన్నాను. నీ స్వభావం ఏంటి? ఒక ప్రజావేదిక, ప్రజల సొమ్ము అంటే ప్రజల సొమ్మును ప్రజావేదికను ఎవరైనా ఒక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తివి ఒక మంచి ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే విధంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరిగే విధంగా మాట్లాడాల్సింది పోయి ఆ ప్రజావేదికలో కూర్చొని అట్టహాసాలు వికటట్టహాసాలు చేస్తూ ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను నేను అరాచకాన్ని, ఇక్కడి నుంచే నేను పెడుతున్నాను అరాచకం, ఏ విధంగా చేస్తాను దీన్ని పగలగొట్టి చూపిస్తానని. ఏమి నీకు వచ్చింది? నీకు ఆ ప్రజావేదికను కూలుస్తే ఆ ప్రజావేదికను కూల్చడం ద్వారా నీకు వచ్చిన లాభం ఏంటి, ప్రజలకు ఒరిగినది ఏంటి, నువ్వు తీసుకున్న పాలసీలు ఏమైనా ఫాలో అయినావా అని అడుగుతా ఉన్నాను. అంటే నీ యొక్క స్వభావం క్రిమినల్ స్వభావం కావచ్చు, రాక్షస స్వభావం కావచ్చు, నీ మనస్తత్వం అక్కడే తెలిసిపోతా ఉంది నీవు ఎట్లా విధంగా చేస్తావో. అందుకే ప్రజలు చూశారు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది నీ క్రూరమైన స్వభావం. ఏ నాయకుడు కూడా ప్రజల సొమ్మును ప్రజలతో కట్టినటువంటి భవనాలను అవసరమైతే ఎక్కడైనా రోడ్డు వైండనింగ్లోనో ఇంకొక దాంట్లోనో ఎక్కడైనా రోడ్డు వైండనింగ్లు కానీ అవసరమైన చోట చేస్తారు. కానీ ఒక ప్రజావేదికను ప్రజలకు సమస్య ప్రజలు కూర్చొని మాట్లాడేదాన్ని ఈరోజు మీరు కూల్చేసినామంటే నీ స్వభావము ఈ ఫ్రాక్షన్ స్వభావం కానీ క్రూర ముఖత్వం మా ముఖం కాదా అని తెలియజేస్తా ఉన్నాను. అంత ఎందుకు ఇప్పుడు ఒక ప్రజలు చూస్తా ఉన్నారు. దేశంలో ఏ ప్రధానమంత్రికి లేదు, ఏ ముఖ్యమంత్రికి లేదు, ఇంటి చుట్టూ నువ్వు పెట్టుకునేటువంటి ఇనుప కంచె ఏ విధంగా నువ్వు పెట్టావో, ఎన్ని అడుగులు పెట్టావో దాన్ని కూడా ఒక చర్చలో భాగమైంది. ఏ ప్రభుత్వ అధినేతకు కూడా లేదు, ముఖ్యమంత్రి గారికి కూడా లేదు, ఇది గతంలో ఏ ఇండియాలో ప్రధానమంత్రికి సైతం లేదు, రాష్ట్రపతికి కూడా లేదు. ఇంటి చుట్టూ ఇనుప కంచె చేశావంటే నీలో అభద్రతా భావం ఉంది. ఎందుకు నీలో అభద్రతా భావం ఉందంటే నువ్వు చేసినటువంటి హత్యలు కావచ్చు, ఎన్నో కుటుంబాలను నాశనం చేశారు కాబట్టి ఆ కుటుంబాలలో ఎక్కడైనా ఏదైనా చేస్తారో అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఇప్పటికి కూడా బతుకుతా ఉన్నావు. అంత ఎందుకు నీ స్వభావం ఏ విధంగా తెలిసిపోతుంది. నువ్వు క్యాన్వాయ్ పోతుంటే నీ కారు కింద ఒక మనిషి, నీ అనుచరుడు, నీ పార్టీకి సంబంధించిన వాడు పడితే టైర్ల కింద నలిగిపోతే ఆ మనిషిని తీసుకుని ఇసిరి పక్కకు పడేసిపోయినటువంటి స్వభావం కాదా మీది, మీ కార్యకర్తలది? ఏ విధంగా చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ నువ్వు కూడా వచ్చి నీతులు చెప్తున్నావు. మెరుపు తీగలాగా 2 నెలలకోసారో 3 నెలలకోసారో మీడియా ముందుకు రావడం జరుగుతా ఉంది. వచ్చి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఒకవైపు అభివృద్ధి మరొక వైపు సంక్షేమంతో రాష్ట్రము దూసుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో ఒకటి వచ్చి మాట్లాడడం జరుగుతా ఉంది. గతంలో చూసాం, ఒక ప్రెస్ మీట్ పెట్టి PPP విధానంతో
మెడికల్ కాలేజీలను అనుసంధానం చేస్తుంటే దానిపైన కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు ఇది సరైన పాలసీ పద్ధతి కరెక్ట్ గానే ఉంది, ఇది చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఎవరు టెండర్ వేస్తే వాళ్ళ అంతు చూస్తాము, వాళ్ళని చంపుతాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతాము అని చెప్పడం జరుగుతా ఉంది. మళ్ళీ ఇంకొకటి, మళ్ళీ ఓ 3 నెలల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రావడం, మళ్ళీ మనకి ఏదైతే అమరావతికి చట్టబద్ధత వచ్చిందో దానిపైన మళ్ళీ మావిగన్ అని కొత్త అంతా తీసుకొని వచ్చి ఏదో పిచ్చి పిచ్చి మాటలు, వాళ్ళకి ఇంకా భవిష్యత్తు లేదు ఇంకా అనేది తెలిసిపోయింది, మరి అది తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ మొన్న వచ్చి గొడ్డలి పార్టీ అన్ని చెప్పేసరికి మేము శాంతి దూతలము, మేము ఇట్లా అట్లా అని ఏమేమో చెప్తా ఉన్నారు. అదంతా ముందే అందరికీ తెలుసు. వాళ్ళ సొంత బాబాయిని వైఎస్ వివేకానంద రెడ్డిని వాళ్ళే చంపి, అది కూడా మళ్ళా హార్ట్ అటాక్ అని అందరినీ నమ్మబలికి అవి కత్తిపోట్లు ఉన్నాయని ఆ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారే ఇది కాదు దర్యాప్తు చేయాలంటే అప్పుడు దర్యాప్తు చేస్తే మరి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించారని ఇట్లాగా ఏవేవో అంటే వాళ్ళకు ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ ఒకవైపు రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తా ఉంది, అందుకే ఇప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి లాగాలి. ఆయన అంతా రివర్స్ టెండరింగ్, ప్రజావేదిక కూల్చడము, ఇవే అన్ని వాళ్ళకి చేయడం చేత కాదు, చేసే వాళ్ళని వెనక్కి లాగడం వాళ్ళ నైజం. అంతేకాకుండా రాయలసీమలో గతంలో ఫ్యాక్షన్ విపరీతంగా ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాక్షన్ రూపుమాపాలి అని చెప్పేసి సీతారామాంజనేయులు అనే ఒక ఎస్పీ గారు మనకు వచ్చి కర్నూలుకి వచ్చిన తర్వాత చాలా అంటే ఫ్యాక్షన్ అనేది పూర్తిగా రూపుమాపి ఈ రోజు రాయలసీమలో ఎంత డెవలప్మెంట్ జరుగుతా ఉంది, ఎన్ని పరిశ్రమలు వస్తా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే, ఇక్కడ మన పాణ్యం నియోజకవర్గంలోనే ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్ అయ్యి ఈ రోజు ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతా ఉంది. చదువుకున్న యువతి యువకులకు నెక్స్ట్ 2 ఏళ్లలో ఎంతో మందికి జాబులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక ఏవేవో మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. గతంలో 150 సీట్లు వచ్చిన వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ డిజిట్ కూడా వాళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఏ ఒక్కరు ముందుకు రావడం లేదు. కాబట్టి ఇది ప్రజలే నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళది ముమ్మాటికి గొడ్డలి పార్టీనే, మేము పెట్టుకున్న పేరే గొడ్డలి పార్టీ అది అని కూడా